హలో అండి, నేను ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్తా. ఏంటంటే లోడింగ్ పద్ధతిలో పైపింగ్ వేస్ట్ అని కోసము ఆల్రెడీ మేము మన ఛానల్లోనైతే ఫుల్ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. అయితే దానికంటే ముందు ఇదొకటి చూడండి. ఈ షోల్డర్స్ అనేవి ఈక్వల్గా రావాలి అని అంటే చాలా వరకు మనమైతే నార్మల్గా బ్లౌజ్ కట్ చేసినప్పుడు అంటే మెయిన్ పార్ట్ అనేది ఇలా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకుంటాం కదా. దీనికి చెప్పాల్సిన లోడింగ్ పద్ధతిలో మనము బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి, గమనించుకుంటా అని చెప్పి వీడియోని అయితే షేర్ చేస్తున్నా. ఇక్కడ ఈ లైనింగ్ పార్ట్కును మెయిన్ పార్ట్కి అంటే రెండు ఈక్వల్గా పైన షోల్డర్లు మట్టుకి రెండు ఈక్వల్గా కట్ చేసుకోండి. ఎందుకనంటే మనం దీనికి ఎక్కువ ఖర్చు పట్టి అలానే దీనికి తక్కువ, ఇప్పుడు ఇది ఇట్లే ఉందనుకోండి ఎక్స్ట్రా, మనం స్టిచ్ వేస్తే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ మనం షోల్డర్లు జాయింట్ చేసేటప్పటికి ఇక్కడనైతే మళ్ళీ జాయింట్స్ అనేటివి వస్తాయి. ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి ఇది పైనకి ఈ రెండు ఈక్వల్గా రావాలి అని మనం పైన స్టిచ్ చేసేటప్పుడు ఇలా చూసుకుంటాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా జాయింట్లు అనేటివి పడతాయి. బ్లౌజ్ అనేది కొంచెం లుక్ అనేది అవుట్ అవుతుంది. అందు గురించి అని చెప్పి చిన్న ఆలోచన చేసుకుంటూ మనం కట్ చేసేసుకుంటే బెటర్గా వస్తుందని నా ఆలోచన. మీకు ఇది తెలిసి ఉండదు కావచ్చు అని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది గమనించుకోండి. సేమ్ యాస్టీజ్గా ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా చూపిస్తా చూడండి. ఈ బ్లాక్ దాని పైన మీకు కనిపిస్తుందో లేదో, కాకపోతే మాత్రం క్లియర్గా ఓన్లీ షోల్డర్ల దగ్గర లైనింగ్కి ఈక్వల్గా మెయిన్ పార్ట్ అయితే కట్ చేసుకోండి. నేను చెప్పేది ఇదే. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా కట్ చేసుకుంటే మనం జాయింట్స్ అనేవి ఈక్వల్గానే వేస్తాం కదా. అంటే నేను రెండు సేమ్ సరి సమానంగా వేయాలి లైనింగ్ పార్ట్ మెయిన్ పార్ట్ అని చెప్తున్నా కదా. అందు గురించి ఇది తెలియని వాళ్ళు ఉంటారు అని చెప్పేసి, తెలిసిన వాళ్ళ కోసం అయితే కాదండి, తెలియని వారి కోసమే. ఎందుకు చెప్తున్నాను అంటే షోల్డర్ మీద పర్ఫెక్ట్గా కుట్టు రావడం కోసం. కుట్టు అనేది షోల్డర్ మీద ఎట్లా ఉండాలని అంటే చూపిస్తా చూడండి. ఇలా కరెక్ట్గా షోల్డర్ పైన ఈ కుట్టు అనేది ఈక్వల్గా రావాలి. అందు గురించి అని మళ్ళీ చెప్తున్నా. వీడియో నచ్చితే లైక్. ఇక్కడ షోల్డర్ పైన కరెక్ట్గా ఈక్వల్గా రావాలి అనేది, షోల్డర్ కరెక్ట్గా ఈక్వల్గా కుట్టు వస్తేనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ వస్తుందండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.